డాక్టర్ కుకునూరు వినోద్ కుమార్ గారు కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ అమెరికా అధ్యక్షులు. వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించాము. వారిని కాకతీయ నృత్య కళాక్షేత్రం పక్షాన సత్కరించవలసిందిగా ఆచార్య బన్నా ఐలే గారు, గట్టు మహేష్ బాబు గారు, శ్రావణి గారు, శాంతికృష్ణ ఆచార్య గారు వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ అమెరికా పక్షాన వారు చదువుకున్నటువంటి గ్రామానికి, వారు చదువుకున్నటువంటి పాఠశాలకు కొన్ని లక్షల రూపాయలను వెచ్చించి, అలాగే అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక మామూలు కుటుంబంలో జన్మించి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఒక ప్రేరణ కలుగుతుంది. వినండి, ఒక మామూలు కుటుంబంలో జన్మించినటువంటి మరి కుకునూరు వినోద్ కుమార్ గారు ఈరోజు అమెరికాకు వెళ్ళి అక్కడ 3 సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించి ఎంతో మంది తెలుగు విద్యార్థులకు మరి వారి యొక్క కంపెనీలో స్థానాన్ని కల్పించి ఎన్నో కుటుంబాలకు సేవ చేస్తున్నారు. హైదరాబాద్ లో వారు చదువుకున్నటువంటి పాఠశాలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయానికి కూడా మరి ఎన్నో నిధులను కేటాయించి ఆ కెవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి మహనీయులు వినోద్ కుమార్ గారు. వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. అందరికీ స్వాగతం అండి. వెంపటి వెంకటనారాయణ కాకతీయ నృత్య కళాక్షేత్రము 60 వసంతాలు జరుపుకున్నప్పుడు ఈ కళాఖండాలు చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు అసలు ఈ ప్రోగ్రామ్కి రావాలా ఏంటి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఇట్స్ వెల్ డిజర్వ్డ్ ప్రోగ్రామ్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు అయితే అసలు వాళ్ళ నృత్యాలు చూస్తే ఒక కళాఖండాల్లాగా ఉంది. వెంపటి శ్రావణి గారికి నిజంగా చెప్తున్నా ధన్యవాదాలు. ఇంతమంది మంచి డాన్సర్లను తయారు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎన్నో దేశాలలో పర్ఫామ్ చేస్తారు. అందులో డాక్టర్ శాంతికృష్ణ గారి ఎంతో కమిట్మెంట్తో తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. దాని పాటలో కెవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ కూడా పాట తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శాంతికృష్ణ గారు, థ్యాంక్ యూ వెంపటి శ్రావణి గారు, స్టేజ్ పైన ఉన్న అందరి పెద్దలకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.